అమ్మ, మరి తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఆలోచనలు చేసి ఆలోచనల పరంగా ముందుకు వెళ్ళడానికి, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీ భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులతో పరిచయాల్లో కావచ్చు, అభిప్రాయ భేదాలు లాంటివి ఏర్పడకుండా, మాట పట్టింపులు రాకుండా, వివాదాలకి దూరంగా ఉంటూ ఘర్షణల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు ప్రసన్నంగా మీకు అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కావచ్చు, వ్యాపారపరమైన విషయాల్లో కావచ్చు, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీ ఘర్షణల్ని అధిగమించాలి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా మీ యొక్క శక్తి మీద మీకు అధిక శ్రద్ధ ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, పూర్వపు రుణాలని పూర్తి చేయడం, అధిక శక్తితో ముందుకు వెళ్ళడం, అదేవిధంగా తండ్రి పెద్దలతో కలిపి కొన్ని కీలక చర్చలు చేయడం, వ్యాధి నిరోధక శక్తిని అధిగమించడం బట్టి కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కీలక నిర్ణయాలు, అలాగే పూర్వపు ఖర్చులు కానీ రుణాలు కానీ ఏదైనా వాటిని పూర్తి చేసేయడం, న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉండడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ప్రశాంతతని అవలంబించడానికి మీరు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గం విషయంలో కావచ్చు, అలాగే దూర ప్రయాణాలు, పెట్టుబడులు మొదలైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చులకు అవకాశం అనేది ఉంది. సంతాన వర్గం యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపరచుకోకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆ విషయంలో తగిన విధంగా రాజీ పడుతూ ముందుకు వెళ్ళడం, వారి కొరకు మీరు సపోర్ట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండవలసిన పరిస్థితులు లాంటివి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. ఉద్వేగాలని, ఉద్రిక్తలని అధిగమించాలి. అలాగే సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.